సీతాకాంత్ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి సీతాకాంత్ని కాపాడడానికి అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న రౌడీ అయితే సీతాకాంత్ గుండెల్లో బుల్లెట్ని దించుతాడు. దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయి సీతా సార్ అంటూ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో రామలక్ష్మి గుండెల్లో కూడా బుల్లెట్ని దించుతాడు. దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక రామలక్ష్మిని పట్టుకొని సీతాకాంత్ అయితే రామలక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు. అయినా సరే రామలక్ష్మి, చూసారా సీతా సార్, నేను అన్నది నిజమైంది. మీరు కానీ బయటకు రాకపోయి ఉంటే ఇదేది జరిగేది కాదు కదా. మీరు బయటకు వచ్చారు, ఇలా ప్రాణాలు కోల్పోయే అవకాశం వచ్చింది. పోనీలేండి, మీతో పాటు మీ చేతుల్లోనే నేను ప్రాణాలు విడుస్తున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే భార్యగా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ భార్యగానే నేను ఉండాలి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే రామలక్ష్మి, నీకేం కాదు రామలక్ష్మి, నేను నిన్ను కాపాడుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే రామలక్ష్మి, లేదు, నేను ఇప్పుడు ప్రాణాలు విడిచినా సరే మళ్ళీ జన్మలో మీకు నేనే భార్యగా పుడతానని చెప్పి తనైతే అలా కళ్ళు మూస్తుంది. ఇంతలో సీతాకాంత్కి ఒకడైతే తల మీద కర్రతో గట్టిగా కొట్టేస్తాడు. దాంతో సీతాకాంత్ కూడా అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడే ప్రాణాలు విడిచి అక్కడే ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.